ఐశ్వర్య రాయ్ ఫోటోలు వాడడానికి వీల్లేదు, వాడితే కఠిన చర్యలు తప్పవన్న హైకోర్టు. మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు, మన సోషల్ మీడియాలలో ఏది ఐశ్వర్య ఫోటోస్తోని మార్పింగ్ చేసి సంథింగ్ సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇక పోలీసులు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, సో ఏ విధంగా బెదిరింపులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద టీమ్స్గా డివైడ్ అయిపోయి ఏదైతే ఐశ్వర్య ట్విట్టర్ కానీ ఫేస్బుక్ సో ఈ విధంగా ఉండేటటువంటి వాటికి సెండ్ చేయడం, ఈ విధంగా వేధించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ విధంగా చేసేటటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. సో తన ఫోటోలు వాడి ఏదైనా చేసినా కానీ, అసభ్యకరమైనటువంటి ఏమైనా చిత్రాలు క్రియేట్ చేసినా ఏమైనా జరిగినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె ఫోటోలు వాడడానికి వీలేదని న్యాయస్థానం ఆదేశించింది. ఐశ్వర్య ఫోటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవం ప్రతిష్టను దెబ్బతీసినట్లేనని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆమె ప్రచారం, వ్యక్తిగత హక్కులను రక్షణ కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా వీడితే కఠిన చర్యలు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుతున్నారంటూ ఇటీవల నటి ఐశ్వర్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఐశ్వర్య పిటిషన్ను విచారించిన న్యాయస్థానం అందులో గుర్తించిన URL ను తొలగించి బ్లాక్ చేయాలని ఈ-కామర్స్ వెబ్సైట్లను గూగుల్ సహా ఇతర AI లాంటి ప్లాట్ఫామ్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించి నోటీసులు అందించిన 72 గంటలలోపు పిటిషన్లో ఐశ్వర్య పేర్కొన్న URL బ్లాక్ చేయాలని పేర్కొని మొత్తం మీద ఏదైతే ఆ సైట్ ఎవరైతే చేసినటువంటి అప్లోడ్ చేసినటువంటి వారు ఉంటారో ఆ సైట్లను బ్లాక్ చేయడం, సో వారి మీద విచారణ కూడా చేపట్టేటటువంటి ఆస్కారం ఉంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు జనరేషన్లో వాట్సాప్లలో డీపీలు పెట్టుకున్నాడు, ఇది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యువకులు ఈనాడు అమ్మాయిలు, మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం.